లిక్కర్ స్కామ్ లో తన భార్యకు ఈడీ నోటీసులు వచ్చినట్టు అవాస్తవాలు ప్రచారం చేయడం తగదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కంపెనీకి నోటీసు వచ్చిందే తప్ప తన భార్యకు ఎలాంటి నోటీసు రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇషాన్వి కేశినేని డెవలపర్స్ సంస్థలు కలిసి పనిచేసిన రియల్ ఎస్టేట్ సంస్థకు ఈడీ నుంచి ఓ నోటీసు వచ్చిందని తెలిపారు. పక్కపక్క సైట్లు ఉండటంతో రాజకేశిరెడ్డికి సంబంధించిన ఇషాన్వి సంస్థతో 2021లో రియల్ ఎస్టేట్ చేసేందుకు ప్రైడ్ ఇన్ఫ్రా సంస్థ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. అప్పుడు పెట్టిన కంపెనీలో తన భార్య ఒక డైరెక్టర్ మాత్రమేనన్నారు. ఆ సంస్థ ద్వారా 35 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు. రాజకేశిరెడ్డి సంగతి తెలిసిన తర్వాత 2022లోనే కంపెనీ నుంచి బయటకు వచ్చేశామని కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఆ లావాదేవీకి సంబంధించే ఈడీ సమాధానం కోరుతూ నోటీసు పంపిందన్నారు. ఆర్కిటెక్ట్ ఫీజు కోసం చేసిన 35 లక్షల ట్రాన్సాక్షన్ తప్ప ఇంకేం జరగలేదన్నారు. ఈ విషయాన్నే ఈ నెల 27న ఈడీకి వివరిస్తామన్నారు. మీడియా హౌసుల్లో నా భార్యకు లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులు వచ్చినాయని కొన్ని మీడియా హౌసులు చెప్తున్నాయి. ఇది నిరాధారం. ఒక ఈడీ నోటీసు మా కంపెనీ పేరు మీద వచ్చిన మాట వాస్తవం. అది కూడా కంపెనీకి వచ్చింది, నా భార్యకు కాదు. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఒక వ్యవహారం మీద వచ్చింది. ఆ రియల్ ఎస్టేట్ వ్యవహారం కూడా గత సంవత్సర కాలంలో మీ అందరికి కూడా ఆ రోజు వచ్చిన ఆరోపణలు వచ్చినప్పుడు తెలియజేశాను. ఏమిటంటే రాజకేశిరెడ్డికి నాకు పక్క సైట్లు హైదరాబాద్ లో ఉన్నాయని తెలియజేశాను. దానిలో భాగంగా ఒక ఎస్పీవీ ఫామ్ చేశాం 2021లో అని కూడా మీ అందరికీ వివరించడం జరిగింది. ఆ 2021లో ఫామ్ చేసిన ఎస్పీవీలో సుమారు అప్పుడు 2022-23 వరకు ట్రాన్సాక్షన్ ఒక 45 లక్షల రూపాయలకి జరిగింది. ఆ 45 లక్షల రూపాయలకి జరిగిన ట్రాన్సాక్షన్లో ఆర్కిటెక్ట్ ఫీజు కింద జాయింట్ డెవలప్మెంట్ చేద్దామని అనుకున్నాం. ఆ 2022 తర్వాత ఆ కార్యక్రమాన్ని ఆపేసి అక్కడ ఏ కార్యక్రమం చేయలేదు. దాని కంపెనీలో ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేదు. రాజకేశిరెడ్డి వ్యవహారాల్లో ఎవరెవరైతే వ్యాపారాలు సంబంధం ఏదన్నా ఉందని వాళ్ళు అనుకున్నారో దాని మీద ఒక కంపెనీకి నోటీస్ వచ్చింది. ఆ కంపెనీకి నోటీస్ 27వ తారీఖున ఆన్సర్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. చిట్టివారి దగ్గర కూడా నోటీసులో మేము క్లారిటీగా చెప్పాం 35 లక్షల ట్రాన్సాక్షన్ జరిగిందని. అదేవిధంగా ఇవాళ ఈడీ వారికి కూడా దాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి అది ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే నోటీస్ మాత్రమే. రాజకేశిరెడ్డి వ్యవహారాల్లో ఉన్న అందరికీ సుమారు 500 మందికి వచ్చిన నోటీసులు రాష్ట్రం. దాంట్లో కూడా నేను క్లారిటీగా చెప్తున్నా. అతనితో ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్ సంస్థలో 2021-22లో జరిగిన ట్రాన్సాక్షన్ మాత్రమే, అది కూడా 35 లక్షలు మాత్రమే. అది పబ్లిక్ డొమైన్లో కూడా నేను పెట్టగలను. నా అకౌంట్ స్టేట్మెంట్ కూడా ఆల్రెడీ ఈడీ వారికి ఇవ్వడానికి రేపు 27న ఇస్తాం. ఆ ఇచ్చిన సమాధానం కూడా మీ అందరికీ తెలియజేస్తాం. ఒక్కటి తెలియజేస్తున్నా, నేను ఏ తప్పు చేసినా ఎటువంటి శిక్షకైనా సిద్ధం. మేము తప్పు చేసే వ్యక్తులం కాదు. తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తలం. తప్పకుండా మా నాయకుడు ఆదర్శంగా తీసుకుని వెళ్తాం. రాజకీయాల్లోకి వచ్చి నేను తప్పులు చేసే కొంతమంది వ్యక్తులాగా తప్పులు కార్యక్రమాలు చేసే వ్యక్తులు కాదు. మీడియా హౌస్లు అందరికీ ఒకటే చెబుతున్నాం, నన్ను కూడా కన్సల్ట్ చేసి అసలు దేని మీద వచ్చిందని తెలియజేసుకుంటే బాగుంటుందని అందరికీ నా అభిప్రాయం తెలియజేసుకున్నాను.